హాయ్ హలో వెల్కమ్ టు ఎయిర్లాజిక్స్. ప్రజెంట్ మనం ఇంటర్మీడియట్ 1 ఇయర్లో ట్రిగోనమెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6F ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేయబోతున్నాం. ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకు 7 మార్క్స్ క్వశ్చన్ 1 ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇది ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. మనం ఏమన్నా వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ చేయడం, సమ్ నుంచి ప్రొడక్ట్లోకి, ప్రొడక్ట్ నుంచి సమ్లోకి చేంజ్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకు 1 క్వశ్చన్ వస్తుంది, అది 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మనం ప్రజెంట్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ LHS solution LHS equal to sin 2a minus sin 2b plus sin 2c. LHS వాల్యూ తీసుకున్నాము. ఓకే, ఈ LHSను చూస్తే మనకు ఈ ఫస్ట్ 2 కండిషన్స్ను చూస్తే ఈ sin 2a మైనస్ sin 2bని చూస్తే మనకు ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది. ఏంటి అది? sin c ప్లస్ మైనస్ sin d. దీని ఫార్ములా ఏంటి అంటే 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఇది ఫార్ములా అమ్మా. ఇది అందరు నోటెడ్ చేసుకోవాలి. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం. చూడండి, దీన్ని చూస్తే 2 cos we have 2 cos 2a plus 2b by 2 sin 2a minus 2b by 2 plus 2 sin c cos c. ఇదేంటి? sin 2θ ఫార్ములా మా. sin 2θ ఫార్ములా 2 sin c cos c. ఓకే, ఇప్పుడు మనం 2 కామన్ తీస్తే ఈ 2 అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతుంది? 2 cos a ప్లస్ b sin a మైనస్ b. ఓకే, ప్లస్ 2 sin c cos c మిగిలింది. ఇక్కడ చూడండి, a ప్లస్ బిని రీప్లేస్ చేస్తున్నాం. ఎట్లా రీప్లేస్ చేస్తాం? చూడండి, మనకి ఏబిసిలు ఏమన్నాడు? యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే కండిషన్ ఏంటి? ఇది ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సిగా తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అని మనకు తెలుసు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి సమ్ ఆఫ్ ది 3 ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees అని మనకు తెలుసు. సో ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది? 180 మైనస్ సి అవుతుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తే 180 మైనస్ సి అని రాయొచ్చు. 2 cos 180 మైనస్ సి అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. sin a మైనస్ బి ప్లస్ 2 sin c cos c. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేసినాం. ఇప్పుడు ఇది సెకండ్ క్వాడ్రంట్ మా. 180 మైనస్ థీటా అంటే అది లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. అది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్లో ఉంటుంది. సో ఇక్కడ మైనస్ రాసి 2 cos c అని రాస్తాం. 180 ఉన్నప్పుడు కాస్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ sin a మైనస్ బి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. sin c cos c. ఓకే, క్లియర్? నౌ దీని కంటిన్యూ ప్రాబ్లం ఇక్కడ చేద్దాం. వాట్ ఈజ్ మా ఈక్వల్ టు -2 cos c ని కామన్ తీస్తున్నా. -2 cos c
కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, సైన్ ఏ మైనస్ బి మిగులుతుంది, సైన్ ఏ మైనస్ బి మిగులుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది, 2ని కాస్ సిని కామన్ తీస్తే మైనస్ మిగులుతుంది, ఇంకా సైన్ సి మిగులుతుంది, ఇంకా ఏం మిగులుతుంది, సైన్ సి మిగులుతుంది. సో ఇది నౌ ఈక్వల్ టు -2 cos c సైన్ ఏ మైనస్ బి సేమ్ రాస్తున్నాం, మైనస్ సైన్ సిని ఏమని రాయొచ్చు, 180 మైనస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. సైన్ సి ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం, 180 మైనస్ ఏ ప్లస్ బి 180 మైనస్ ఏ ప్లస్ బి. నౌ ఈక్వల్ టు -2 cos c సైన్ ఏ ప్లస్ బి అలాగే రాద్దాం, ఏ మైనస్ బి అలాగే రాద్దాం. నౌ 180 మైనస్ θ అంటే సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది, లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పొజిషన్ పాజిటివ్, సో ఇక్కడ మైనస్ ఏ రాస్తాం, మైనస్ సైన్ ఏ ప్లస్ బి. ఓకే, నౌ -2 cos c సైన్ ఏ ప్లస్ బి, మైనస్ కామన్ తీద్దామా, మైనస్ కామన్ తీస్తే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి, ఇట్లా ఇంత వచ్చింది. ఇప్పుడు చేద్దాం, -2 cos c దిస్ వన్ సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి, ఫార్ములా ఏంటి, -2 cos ఏ సైన్ బి. ఫస్ట్ కాస్తో స్టార్ట్ అవుతుంది, ఎందుకు మైనస్ ఉన్నప్పుడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 2 జా 4 కాస్ ఏ సైన్ బి కాస్ సి ఇంత వచ్చింది. ఇదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. చూడండి సేమ్ వచ్చిందా, 4 కాస్ ఏ సైన్ బి కాస్ సి, దిస్ ఇస్ హెన్స్ ప్రూవ్డ్ ఇది మనకు కంప్లీట్ అయింది. ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎస్ ABC are angles of a triangle. Prove that sin 2a minus sin 2b plus sin 2c equal to 4 cos a sin b cos c అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకున్నాం, sin 2a minus sin 2b plus sin 2c, ఇది sin c మైనస్ sin d మెథడ్ లో ఉంది. సో sin c మైనస్ sin d మెథడ్ ఫార్ములా ఏంటి, 2 cos c plus d by 2 sin c minus d by 2. 2 cos ఇక్కడ c అంటే ఎంత, 2a, d అంటే 2b, కాబట్టి 2a plus 2b by 2 2a minus 2b by 2, 2 2 గెట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్స్ కింద రాసినాం. 2 sin c cos c, sin 2c ఫార్ములా 2 sin c cos c, సో 2 సేమ్ రాసినాం, cos a plus b మిగిలింది, sin a minus b మిగిలింది, 2 sin c cos c. ఈ a plus b ని రీప్లేస్ చేసినాం యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి. a plus b ప్లేస్లో ఏమని రాయొచ్చు, 180 మైనస్ c అని రాయొచ్చు. 180 మైనస్ c అంటే లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, సో దట్ ఈస్ కాస్ ఈస్ నెగిటివ్. సో 180 ఉన్నప్పుడు కాస్ చేంజ్ కాదు, సో కాస్ సి అని రాసేసినాం. సైన్ ఏ మైనస్ బి సేమ్, దిస్ వన్ ఆల్సో రైట్ దిస్ సేమ్, ఇది ఫస్ట్ చూసినాం. నౌ అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ -2 cos c ని కామన్ తీస్తే రిమైనింగ్ సైన్ ఏ మైనస్ బి మిగిలింది, సైన్ సి మిగిలింది. మళ్ళీ ఇక్కడ సైన్ సి ప్లేస్ ను రీప్లేస్ చేసినాం, 180 మైనస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు, అది కూడా యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచే రాసేసినాం. -2 cos c సైన్ ఏ మైనస్ బి మైనస్ సైన్ 180 మైనస్ ఏ ప్లస్ బి అని రాసినాం, ఇది సేమ్ రాసినాం. ఇది సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, సో మైనస్ మైనస్ పాజిటివ్ పాజిటివ్, ఏ ప్లస్ బి సేమ్ రాసినాం. -2 cos c ఇక్కడ మైనస్ కామన్ తీసినాం, ఎందుకు, ఎప్పుడైనా ఏ ప్లస్ బి అనేది ఫస్ట్ లో ఉండాలి, ఏ మైనస్ బి అనేది సెకండ్ లో ఉండాలి. సో మైనస్, దీనికి ఫార్ములా ఇది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 2 2 జా 4 అయింది, కాస్ ఏ సైన్ బి కాస్ సి, ఇది ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్, ఇది
ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లం కూడా మనం డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.